మిత్రులారా, ఇది ఆయన ఎప్పుడు పుట్టిండు ఎప్పుడు చచ్చిపోయిండు వాళ్ళ కుటుంబంలో రాసుకోలేదు. బ్రిటిష్ వాళ్ళే రాసిండ్రు. అప్రాక్సిమేట్గా ఆయన పుట్టింది అంటే స్వాతంత్రం రాకముందు రాసింది అది. అదే రోజుల్లో వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోయారు మనకు, వేరే విషయం అది. ఒకటేమో ఈరోజు రాజ్యాంగం మనకు వచ్చింది. రాజ్యాంగం వచ్చిన రోజు మనం ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, మనం రాజ్యాంగంలో 4 సాధించాలనుకున్నాం. అది సాధించడమా లేదా, మనం సంగోలి రాయన వారసులమా కాదా, అది కూడా చేసుకోవాలి. వాళ్ళ దేశం కోసమే ప్రజల కోసమే పనిచేసినారు, ఆత్మ బలిదానం కూడా చేసినారు. మనకు అంత త్యాగశీలత ఉన్నదా లేదా, అది గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పోడో తెలవాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత గొప్పోళ్ళో తెలవాలి. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి 1757లో ప్లాసీవార్ అయింది. ప్లాసీవార్ తర్వాత జఫరుద్దీన్ల తర్వాత ఆయన బెంగాల్ నవాబుని చంపేసి ఆక్రమించి ఆ తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించారు. అడ్డగోలుగా విస్తరించారు. చట్టం లేదు, మానవత్వం లేని జాతి ఏదైనా ఉండదు తెల్ల జాతి. వాళ్ళు క్రిమినల్స్, సిన్నర్స్, పాపాత్ములు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నారాజకాలు చేసినారు. ఆఫ్రికా పోయి అందరు చంపేసింది నల్లతోలను. రెడ్ ఇండియన్స్ను అమెరికా పోయి రెడ్ ఇండియన్స్ని చంపేసారు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఆస్ట్రేలియా పోయి వాళ్ళని చంపారు, ఆస్ట్రేలియట్రీస్ను. జెనసైడే అంటే మనిషి కూడా లేకుండా, జీన్స్ కూడా లేకుండా చంపేయడం. ఇక్కడికి వచ్చే నారాజకాలు చేసారో మనం చూసినాం. ఇక్కడ రాజులందరినీ లొంగ తీసుకున్నారు. మీరు కప్పం కట్టాలి. నిజాం కూడా కప్పమే కట్టిండు. నిజాం స్వతంత్రుడు కాదు. 560 సంస్థానాలు ఉంటే అందరినీ సామంతులుగా మార్చేసినారు. అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు, పన్ను వసూలు చేయడమే పని, అంతకుమించి వాళ్ళు ఏ నిర్ణయం లేదు. ఇక్కడ నిజాం కూడా ఇరిగేషన్ పాలసీ బ్రిటిష్ వాడు డిసైడ్ చేసిండు, అగ్రికల్చర్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, మెడికల్ పాలసీ అంతా వాడే డిసైడ్. హైదరాబాద్లో రెసిడెంటే డిసైడ్ చేసిండు. ప్రతి ఊళ్ళో రెసిడెంట్ ఉండేది. అక్కడ కూడా కిత్తూరు చెన్నమ్మ, ఈమె కిత్తూరు చెన్నమ్మ మేనలుడు అని చెప్తారు. కిత్తూరు చెన్నమ్మ ఆమె పెద్ద ఫైటర్. ఆమె ఫైట్ చేసింది. ఆమె స్వయంగా యుద్ధంలో పాల్గొన్నది. నీకు పిల్లలు లేరు కాబట్టి నీ రాజ్యాన్ని మాకు దేశంలో కలిపేసేయాలి, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపాలి, డలహౌసీ అన్నాడు వాడు. ఆమె కలపనన్నది. ఆమె దత్తత తీసుకుంది. నువ్వు దత్తత తీసుకోవడం అక్రమం, నీకు పిల్లలు లేరు కాబట్టి కలిపేయాల్సిందే, అది చట్టవిరుద్ధం అని చెప్పాను. మా దేశం చట్టాలు నువ్వేమని రాజు చేయడానికి, నువ్వు ఎప్పుడు వచ్చినావు, నిన్న మనం వచ్చినావు, మేము ఎప్పటి నుంచి తాతలు ముత్తాతలంతా రాజ్యం చేసినారు అని ఆమె ఎదురు తిరుగుతుంది. సైన్యాధిపతి ఆమెకు చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేస్తాడు, వ్యాయామం చేస్తాడు, ఈత కొడతాడు, చెక్క డంబుల్స్ ఉంటుండే. బ్రిటిష్ వాళ్ళు చేసినవి అన్నీ చేస్తుండే. చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డర్, పెద్ద యుద్ధుడు. తల్లిదండ్రులు కూడా చాలా నిదాయితున్న వాళ్ళు. ఆ సినిమాలో కూడా బులంది అని హిందీలో డబ్ అయింది. అది సంగోలి రాయన సినిమా 480 కోట్లు సంపాదించింది. ఇప్పటిదాకా కన్నడలో అన్ని పైసలు సంపాదించింది లేదు. మొట్టమొదట రాజ్ కుమార్ హీరోగా బ్లాక్ అండ్ వైట్ సినిమా వచ్చింది. మొన్ననేమో ఈ మధ్య 4-5 ఏళ్ళ కింద మళ్ళీ కలర్ సినిమా వచ్చింది. దీనికే 480 దర్శన్ చేసింది. అది రాజస్థాన్లో షూట్ చేసిండ్రు. జయప్రద కూడా పాపం అందులో కిత్తూరు చెన్నమ్మ పాత్ర. కిత్తూరు చెన్నమ్మను కొట్టాలని చెప్పి వాళ్ళు దండయాత్ర చేస్తే సైన్యాధిపతి సంగోలి రాయన్ని యుద్ధంలో ఓడిచేస్తారు వాళ్ళను. మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు వీరి దగ్గర పిరంగులు ఉండవు. ఆఖరి పిరంగులు సమకూర్చుకుంటే క్యానన్ బాల్స్ ఉంటాయి కదా, గోళాలు ఉంటాయి కదా, పిరంగి గోల్ బాల్స్, అవి లేకుండా చేస్తారు, మాయం చేస్తారు. అయినా సరే యుద్ధం చేసి, వాళ్ళ దగ్గర పిరంగులు ఉంటాయి, వీళ్ళ దగ్గర కత్తులే ఉంటాయి, అయినా సరే వాళ్ళని ఓడించేసారు. ఎంత ధైర్యం కావాలి అంటే సంగోలి రాయన్ ఆమె కూడా యుద్ధంలో పాల్గొంటుంది. ఆమె కూడా శత్రు సంహారం చేస్తుంది, కిత్తూరు చెన్నమ్మ కూడా. అయితే ఆమె చెప్తుంది, గట్టిగా ఫైట్ చేస్తుంది. వాడు లొంగిపోమంటాడు, లొంగిపోనని చెప్తుంది. తల్లికి వచ్చి ఆశ పెడతారు. ఈమె తల్లికి వచ్చి మీకు డబ్బులు ఇస్తాం, అవి ఇస్తాం, చాలామందిని కొనేస్తారు వాళ్ళు. ఇస్తామంటే తల్లి కూడా తిరిగి మళ్ళీ ఇంకోసారి మాట్లాడంటే నాలుకకు వస్తలేదు అంటుంది తల్లి. సినిమాలో కూడా ఉంది, నిజంగా జరిగింది అది. అంటే అంత గొప్పోళ్ళు వీళ్ళు. చివరికి యుద్ధం చేసిండ్రు. ఆయన ఆ బెల్గాం దగ్గర సరస్సులో ఈత కొడతాడు, రోజు డంబుల్స్ చేస్తాడు. రహస్యంగా వచ్చి ఈత కొడుతున్నప్పుడు వచ్చి పట్టుకున్నారు. లేకపోతే ఎన్నిసార్లు అని యుద్ధంలో ఉంటే అన్నిసార్లు బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయినారు. ప్రతిసారి సంగోలి రాయన్నే గెలిచిండు. అంత యోధుడు, పెద్ద అంటే మన కరాటే లాగా అనిపిస్తుంది కదా, అట్లా ఉండే ఆయన. ఒక్కసారి 20 మందితో యుద్ధం చేసేవాడు. 20 మంది కత్తులు కింద పడిపోతుంటే చచ్చిపోతుండ్రి. అట్లాంటి యోధుడు ఆయన చివరికి శత్రువులతో తలపడే ముందే ఈత కొడుతున్నప్పుడు వచ్చి పట్టుకొని ఆయన ఉరిదీసే ముందు జనం మధ్యనే. అయితే ఇంకో కోరిక అడుగుతారు, నీకేం కోరిక ఉరిదీసే ముందు? కూర్చో.
నీకు కోరిక ఏంది అని అంటే ఒకటి జనం ముందు ఉరిదీయాలి. ఇంకొకటి చివరికి ఏంటి అడుగుతారంటే కర్తార్ సింగ్ లాగానే ఏమిటి నువ్వంటే నాకు డంబుల్స్ నాకు ఇవ్వండి. ఎందుకు అంటాడు, నాకు అర్ధగంట టైం ఇవ్వండి, ఉరిదీసాం తర్వాత ఉరిదీసుకోండి. ఎందుకంటే ఈ డంబుల్స్ తోటి నేను ఎక్సర్సైజ్ చేయాలి. అరగంట సేపు డంబుల్స్ తిప్పి సిటప్స్ కింద కూర్చొని బిస్కిలు తీసి అరగంట సేపు చెమట పట్టినాక ఇప్పుడు మీరు ఉరిదేసుకోండి అంటాడు. నా నియమం రోజు వ్యాయామం చేయాలి, వ్యాయామం మాత్రం మానను. ఉరి తీసుకునే ముందు ఉరి తీసుకోండి, కానీ నేను వ్యాయామం చేసినాకనే ఉరి తీసుకోండి, ఉరి తీయండి. అంత పెద్ద యోధుడు ఆయన. ఇప్పటికీ ఆయన మర్రి చెట్టు నాటినారు అక్కడ బెల్గాంలో సమాధి దగ్గర. ఆ మర్రి చెట్టును కూడా 93 ఏళ్ళు ఇప్పటికి ఉంది. అది ఆయన చనిపోయినాక నాటినారు. ఆయన డంబుల్స్ చెట్టు గట్టి పెట్టారు. ఇప్పటికీ ఆయన చేసిన చెక్క డంబుల్స్, ఇనుపై కాదు, అప్పుడు చెక్క ఉండేవి. చెక్క డంబుల్స్ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు తలుచుకుంటారు. కన్నడ అస్మిత అంటే ఆత్మగౌరవం, కన్నడ శౌర్యం అక్కడ అందరూ చెప్పేది. బెల్గాం రైల్వే స్టేషన్ పేరు కూడా, బెంగళూరు రైల్వే స్టేషన్ పేరు సంగోలి రాయన రైల్వే స్టేషన్. సంగోలి రాయననే అంటే కర్ణాటకలో వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఏంది, వాళ్ళ శౌర్యం అంటే ఏంది అని చెప్పుకోవడానికి ఆయన గుర్తు చేస్తారు. ఈరోజు మనం రిపబ్లిక్ డే నాడు ఒకటేమో ఆయన గుర్తు చేసుకోవాలి. ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలంటే గుజరాతీలో పద్యం ఏముందంటే, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది, శరీరం శుద్ధి అవుతుంది. కానీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి వీరుల గాథలు ఉన్నాయి, వీరుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళను గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు మన ఆత్మను శుద్ధి చేస్తాయి. కన్నీళ్ళే శుద్ధి చేస్తాయి, మామూలు కన్నీళ్ళు కాదు. అటువంటి యోధులను తలుచుకోవాలి. మహాయోధుడు ఆయన, అది తలుచుకున్నాము. ఇక ఈరోజు రిపబ్లిక్ డే ఒక 4 ముక్కలు చెప్తా. మన రిపబ్లిక్ డే నాడు రాజ్యాంగంలో 4 లక్ష్యాలు అనుకున్నామా, అది సాధించినమా? ఇప్పుడు మనం సంగోలి రాయన గారి ఆయన్ని అడుగుదాం, మనం సాధించినమా? JELF, జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. దేశంలో న్యాయం ఉన్నదా? ఎవరికి న్యాయం ఉంది? దేవుని ముందు చట్టం ముందు అందరు సమానమే, కానీ దేవుని ముందు అందరు సమానంగా లేరు, చట్టం ముందు కూడా అందరు సమానంగా లేరు. ఈక్వాలిటీ, అందరు సమానంగా ఉండాలి, అందరికి న్యాయం ఉండాలి. న్యాయం లేదు, సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదు, సోదరభావం కూడా లేదు. నీది ఏ కులం, నీది ఏ మతం, నీది ఏ ప్రాంతం, నీది ఏ భాష, నీది ఏ సంస్కృతి, నీది భాషనే కాదు యాస అయింది. ఇన్నున్నప్పుడు ఆఖరి రాష్ట్రపతికి కూడా జగన్నాథ్ పూరి టెంపుల్లో ప్రవేశం రాలే, రామ్నాథ్ కోవింద్కు. మరి ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ 4 ఇట్లా సాధించాలి? సంగోలి రాయన గారిని అడుగుదాం. ఆయన చెప్పిన పద్ధతిలో పోతేనే, శౌర్యం చూపిస్తేనే రాజ్యాంగం అమలవుతుంది. అట్లా అమలు చేయడానికి ఈ 2 ముక్కలు మనం తలుచుకుందాం ఇక్కడ నుంచి. ఇది మనం భిన్నంగా ఎందుకు చేస్తున్నామంటే మామూలుగానే చేస్తాం. రాజ్యాంగ దినోత్సవం చేసుకుంటాం, రిపబ్లిక్ డే అని చేసుకుంటాం. కానీ ఇటువంటి వాళ్ళని కూడా తలుచుకోవాలి. అదే రోజు చనిపోయింది ఆయన, యాదృచ్ఛికంగా. ఆయన పుట్టిందేమో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, చనిపోయిందేమో రిపబ్లిక్ డే రోజు. అది బ్రిటిష్ వాళ్ళు రికార్డు చేసినారు అవన్నీ. ఆయన ఎప్పుడో రికార్డు చేసిన వాళ్ళు 1831లో. వీళ్ళందరూ తలుచుకోవాలి మనం. ఇంకొకటి ఏంటంటే, మనకు ఇటువంటి బ్రిటిష్ వాళ్ళే నిర్మల్లో 1000 మంది గోండ్లను ఉరిదీసిండ్రు. రామ్జీ గోండ్ నాయకుడు, ఆయన కూడా తలుచుకోవాలి. 1000 మంది గోండ్లను 300 మంది ముస్లిం రోహిల్లాలని ఉరిదీసిండ్రు, చంపారు. నిర్మల్ల పక్కన చెట్టు 1000 ఊడల మరి మొండదాకా ఉండేది, ఊడకొక్కరిని ఉరిదీసిండ్రు. మొన్న కొట్టేసిరు, తీర్మానం చేసి మున్సిపాలిటీ. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటారు, అక్కడ పోతున్నారట. పోతున్నాయి, ఆత్మలు పిలుస్తున్నాయి అలాగే, అందుకని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. చెట్టు కొట్టేస్తే ఆత్మహత్యలు కావని వాళ్ళ నమ్మకం, కొట్టేసిండ్రు. వాళ్ళది కూడా తలుచుకోవాలి, కొమరం భీముని తలుచుకోవాలి. వీళ్ళందరినీ తలుచుకోవాలి. తలుచుకొని మనం వరుసగా వాళ్ళ పుట్టినరోజు, చచ్చిన రోజు, వాళ్ళ వర్ధంతులు, జయంతులు ఘనంగా చేసుకోవాలి. ఈ కార్యక్రమం మనం అనుకోకుండా జరిగింది, మంచిగా జరిగింది. మన వంశీకృష్ణ ఇది చేయాలన్నాడు. నిజంగా వంశీకృష్ణ లేకపోతే ఇంత బాగా జరగదు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.